ఈరోజు లలితా సహస్రనామంలోని 31వ శ్లోకం నుండి 35వ శ్లోకాల వరకు గల నామాల యొక్క అర్థాన్ని సులభమైన భాషలో తెలుసుకుందాం. 31వ శ్లోకం. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. ఈ శ్లోకంలోని మొదటి నామం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. మహాగణేశ అంటే మహాగణపతి, నిర్భిన్న అంటే ఛేదించిన, విఘ్న అంటే ఆటంకాలు, యంత్ర అంటే దుష్టశక్తుల ఉపాయం, ప్రహర్షిత అంటే సంతోషించింది. అంటే మహాగణపతి విఘ్నాలను తొలగించడంతో సంతోషించిన దేవి అని అర్థం. మన జీవితంలో ఆటంకాలు వచ్చినప్పుడు వివేకంతో ధైర్యంతో ముందుకు సాగాలని ఈ నామం మనకు బోధిస్తుంది. ఈ నామం ద్వారా మనం ప్రతి అడ్డంకి ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది అనే విషయాన్ని అవగాహన చేసుకోవాలి. తరువాతి నామం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. భండాసురేంద్ర అంటే భండాసురుడు, నిర్ముక్త అంటే ప్రయోగించిన, శస్త్ర అంటే ఆయుధాలు, ప్రత్యస్త్ర అంటే ప్రతి ఆయుధాలు, వర్షిణి అంటే కురిపించేది. అంటే భండాసురుడు ప్రయోగించిన ఆయుధాలకు ప్రతిగా దివ్యాయుధాలను ప్రయోగించిన దేవి అని అర్థం. దుష్టశక్తిని జయించటానికి ధర్మబలం, జ్ఞానబలం అవసరమని ఈ నామం మనకు తెలియజేస్తుంది. ఈ నామం ద్వారా మనం సమస్యలకు కోపంతో కాదు వివేకంతో సమాధానం చెప్పాలి అనే విషయాన్ని అవగాహన చేసుకోవాలి. తర్వాత 32వ శ్లోకం. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ఈ శ్లోకంలో మొదటి నామం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. కర అంటే చేయి, అంగుళి అంటే వేళ్ళు, నఖ అంటే గోళ్ళు, ఉత్పన్న అంటే ఉద్భవించిన, నారాయణ అంటే శ్రీ మహావిష్ణువు, దశాకృతి అంటే 10 అవతారాలు. అంటే దేవి చేతి గోళ్ల నుండి నారాయణుని దశావతార శక్తులు ఉద్భవించినట్లు వర్ణించబడే మహాశక్తి అని అర్థం. ఈ నామం సమస్త దైవశక్తులకు మూలం పరాశక్తి అనే తాత్పర్యాన్ని తెలియజేస్తుంది. సృష్టి రక్షణ కోసం అవసరమైన శక్తి అంతా ఆమె నుంచే ప్రవహిస్తుంది. మనం ఈ నామం ద్వారా దైవశక్తి అనేక రూపాల్లో పనిచేసిన పరమసత్యం మాత్రం ఒక్కటే అనే విషయాన్ని నేర్చుకోవాలి. తరువాతి నామం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. మహా అంటే గొప్ప, పాశుపతాస్త్ర అంటే పరమశివుని దివ్యాస్త్రం, అగ్ని అంటే అగ్ని, నిర్దగ్ధ అంటే దహనం చేసిన, అసుర అంటే దుష్టశక్తులు, సైనిక అంటే సైన్యం. అంటే మహాపాశుపతాస్త్ర అగ్నితో అసుర సేనను దహనం చేసిన దేవి అని అర్థం. ఈ నామం భండాసుర యుద్ధంలోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. ఇక్కడ పాశుపతాస్త్రం కేవలం యుద్ధాయుధం మాత్రమే కాదు, అది జ్ఞానం, దైవకృప, ఆత్మశక్తికి ప్రతీక. మనలోని కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం వంటి దుర్గుణాలే నిజమైన అసురసేన. అమ్మవారి అనుగ్రహం లభించినప్పుడు ఆ దుర్గుణాలు క్రమంగా నశిస్తాయి. అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానాగ్నే నిజమైన పాశుపతాస్త్రం. భక్తుడు దేవిని ధ్యానిస్తూ తన మనసును పరిశుద్ధం చేసుకుంటే అతని జీవితంలో కూడా ఈ దివ్యాస్త్రం పనిచేస్తుంది. మనం ఈ నామం ద్వారా మన నిజమైన విజయం ఇతరులను జయించడంలో కాదు, మనలోని దుర్గుణాలను జయించడంలో ఉంది అనే విషయాన్ని నేర్చుకోవాలి. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ. దీనిలో మొదటి నామం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. కామేశ్వరాస్త్ర అంటే కామేశ్వరుని దివ్యాస్త్రం, నిర్దగ్ధ అంటే దహనం చేసిన, స అంటే సహ, భండాసుర అంటే భండాసురుడు,
శూన్యక అంటే శూన్యక నగరం. అంటే కామేశ్వరాస్త్రంతో భండాసురునితో పాటు శూన్యక నగరాన్ని సంహరించిన దేవి అని అర్థం. శూన్యకం అంటే బయట ఉన్న ఒక నగరం మాత్రమే కాదు, మనలోని అహంకారం, దురాశ, స్వార్థంతో నిర్మించుకున్న మానసిక ప్రపంచానికి కూడా ప్రతీక. ఆ ప్రపంచం కూలిపోయినప్పుడే ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. భండాసురుడు అహంకారానికి ప్రతీక. అతని వినాశనం అంటే మనలోని అహంకారం అంతమవడం. అప్పుడు వినయం, భక్తి, జ్ఞానం వికసిస్తాయి. మనకు ఈ నామం నేర్పేది అహంకారం తగ్గిన చోటే దైవానుభూతి మొదలవుతుంది అని. తరువాతి నామం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు, ఉపేంద్ర అంటే మహావిష్ణువు, మహేంద్ర అంటే ఇంద్రుడు, ఆది అంటే మొదలైన, దేవ అంటే దేవతలు, సంస్థుత అంటే స్తుతించబడిన, వైభవ అంటే మహిమ, అంటే బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలచే స్తుతించబడే మహిమ గల దేవి అని అర్థం. ఈ నామం పరాశక్తి యొక్క సర్వోన్నత స్థానాన్ని తెలియజేస్తుంది. దేవతలకు శక్తిని ప్రసాదించేది పరాశక్తే. అందుకే వారందరూ ఆమెని స్తుతిస్తారు. ఈ స్తుతి భయంతో కాదు, కృతజ్ఞతతో కూడింది. మనకు ఈ నామం నేర్పేది ఎంత గొప్ప స్థానంలో ఉన్నా మూలాన్ని మర్చిపోకూడదు. కృతజ్ఞత మనిషిని మరింత గొప్పవాడిని చేస్తుంది. తరువాతి శ్లోకం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవ కోటైక స్వరూప ముఖ పంకజ. ఈ శ్లోకంలోని మొదటి నామం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. హర అంటే శివుడు, నేత్రాగ్ని అంటే మూడో నేత్రం నుండి వచ్చిన అగ్ని, సందగ్ధ అంటే దహనం చేయబడిన, కామ అంటే మన్మధుడు, సంజీవన అంటే తిరిగి జీవింపజేసేది, ఔషధి అంటే ఔషధం. శివుని నేత్రాగ్నిచే దహనం చేయబడిన మన్మధుడికి పునర్జీవం ప్రసాదించిన దేవి అని అర్థం. ప్రేమను నాశనం చేయడం దైవ సంకల్పం కాదు, స్వార్థపూరితమైన కామాన్ని పవిత్రమైన ప్రేమగా మార్చడమే దేవి కృప. అందుకే ఈ నామం ప్రేమను పరిశుద్ధం చేసే దివ్యశక్తిని సూచిస్తుంది. మనకు ఈ నామం ద్వారా ప్రేమకు స్వార్థం కలిస్తే బాధ, ప్రేమకు కరుణ కలిస్తే దైవత్వం అనే విషయాన్ని నేర్చుకోవాలి. తరువాతి నామం శ్రీమద్భాగవ కోటైక స్వరూప ముఖ పంకజ. శ్రీమత్ అంటే దివ్యమైన, వాగ్భవ అంటే వాక్కుకు మూలమైన, కోట అంటే భాగం, ఏక అంటే ఒక్కటైన, స్వరూప అంటే రూపం, ముఖ పంకజ అంటే తామర లాంటి ముఖం. అంటే వాగ్భవ కోట స్వరూపమైన దివ్య ముఖాన్ని కలిగిన దేవి అని అర్థం. శ్రీ విద్యలో పంచదశి మంత్రంలోని మొదటి భాగాన్ని వాగ్భవ కోటం అంటారు. అది జ్ఞానం, వాక్పటిమ, విద్యకు ప్రతీక. అందుకే దేవి ముఖాన్ని వాగ్భవ కోట స్వరూపంగా వర్ణించారు. మనకు ఈ నామం ద్వారా మాట అనేది ఒక శక్తి. దానిని సత్యం, ప్రేమ, మేలు కోసం మాత్రమే ఉపయోగించాలి అనే విషయాన్ని నేర్చుకోవాలి. తరువాతి శ్లోకం కంఠాదహ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కోటైకతాపన్న కట్యధోవగదారిణి. కంఠాదహ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి. కంఠాధ అంటే కంఠం కింద, కటిపర్యంత అంటే నడుము వరకు, మధ్యకూట అంటే మంత్రంలోని రెండవ భాగం, స్వరూపిణి అంటే స్వరూపమైనది. అంటే కంఠం నుండి నడుము వరకు మధ్యకూట స్వరూపంగా ఉన్న దేవి అని అర్థం. మధ్యకూటం హృదయం, ప్రేమ, కరుణ, జీవశక్తికి ప్రతీక. ఈ నామం దేవి శరీర వర్ణన మాత్రమే కాదు, జ్ఞానం మరియు ప్రేమ విడదీయరానివని బోధిస్తుంది. మనకు ఈ నామం నేర్పేది జ్ఞానానికి ప్రేమ తోడైతేనే అది సంపూర్ణమవుతుంది అని. తర్వాతి నామం శక్తి కోటైక తాపన్న కట్యధోభాగ ధారిణి. శక్తి అంటే పరాశక్తి, కోట అంటే మూడో భాగం, ఏకత అంటే ఏకరూపం, ఆపన్న అంటే పొందిన,
కట్యదోభాగ అంటే నడుము కింది భాగం. ధారిణి అంటే ధరించినది, అంటే శక్తికోట స్వరూపాన్ని ధరించిన దేవి అని అర్థం. శక్తికోటం కార్యశక్తికి ప్రతీక. ఆలోచనను కార్యంగా మార్చే శక్తి లేకపోతే జ్ఞానం అసంపూర్ణం. అందుకే దేవి శక్తి, సంకల్పం, కార్యరూపం అన్నీ ఒకటేనని ఈ నామం బోధిస్తుంది. మనకు ఈ నామం నేర్పేది మంచి ఆలోచనను మంచి పనిగా మార్చినప్పుడే దానికి విలువ ఉంటుంది అనే విషయాన్ని. ఈ రోజుతో లలితా సహస్రనామంలోని నామాల యొక్క అర్థాల యాత్ర ముగిసింది. ఇవి కేవలం పారాయణం చేయటమే కాకుండా వాటిని అవగాహన చేసుకుని మీ జీవితానికి అన్వయించుకుంటారని శ్రీ లలితాంబిక అమ్మవారి పాదాలను స్తుతిస్తూ శ్రీమాత్రే నమః.